2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. మరి ఈ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఏకాదశం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలినాటి శని జరిగిపోయింది. ఇంకా సంవత్సరం మాత్రం ఏలినాటి శని ద్వితీయ భాగం ఉంది. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి. మీ అప్పులు తీరుస్తాడు, అప్పులు తీరిపోతాయి. ఇదివరకు తిరిగి కూర్చొని ఉంటే ఇప్పుడు ఏదో పని సంపాదన ఉంటుంది, ఆదాయం ఉంటుంది, బాకీలు తీర్చుకోగలుగుతారు. కానీ ఎంత కష్టపడ్డా తినటానికి చాలా ఇబ్బంది, కనీసం ఇంటికి రావడానికి కూడా ఇబ్బందిగా చాలా కష్టంగా ఉంటుంది. సంపాదన కూడా విశ్రాంతి లేదన్నంత బాధగా ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళు చాలా మంచి రోజులు వచ్చినాయి, బయటపడటానికి చాలా మంచి రోజులు వచ్చినాయి. ఇంకొక సంవత్సరంన్నర అయితే మీకు ఎదురంటూ లేదు. ఇంతకుముందు మీరు పడ్డ బాధలు అనుభవం అనేది చాలా ఉంటుంది. రూపాయి విలువ తెలుస్తుంది. అంతకుముందు ఎట్లా పెడితే అట్లా ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు మాత్రం ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని జాగ్రత్త పడే లక్షణాలు బాగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. శని, శుక్రుడు, గురువు. విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంటుంది. భార్య అనుకూలత అవుతుంది. శని ద్వితీయంలో ఉన్నాడు. శని వల్ల ధనం కాపాడబడుతుంది. వచ్చిన ధనాన్ని బాకీలు తీరుస్తారు. మీరు అన్ని విధాలా బాగుపడతారు. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. డబ్బులు కనబడుతూ ఉంటే ఆడవాళ్ళకు ఒక కోరిక కలుగుతుంది. ఏమిటంటే కనీసం ఇన్నాళ్ళ నుంచి చాలా కష్టపడ్డాం, ఒక్క చీరన్నా కొనుక్కోలేదు, లేకపోతే ఒక వస్తువున్నా కొనుక్కోలేదు అనేటువంటి ఆశ వల్ల వాళ్ళు అసంతృప్తిగా పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. దాని నుంచి కోలుకుంటానికి వాళ్ళని కూడా మనిషిగా తీసుకొని వాళ్ళకి కావాల్సిందేదో ఇప్పించి వాళ్ళకి సంతోషం కలిగేటట్లుగా చేసి మీరు ది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. మీరు ఉన్న దోషాలు సమస్తం పోయి మీరు అన్ని విధాలా సుఖంగా ఉండటానికి వీలైనటువంటి పరిస్థితి చేకూర్చగలం. తప్పనిసరిగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కుంభరాశికి 2 ఆదాయం 8 ఖర్చు. ఖర్చు ఎక్కువ ఉంది. ఖర్చు అంటే మరి దమబడే ఖర్చు. ఇదివరకేమో దండగమారి ఖర్చు, ఇప్పుడు బాకీలు తెచ్చి బయటపడే ఖర్చు. కాబట్టి కష్టం ఉంటుంది కానీ బాకీలు తీరుతాయి. మరి మీరు సుఖంగా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కర దివాకర గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురవిరోప్రాసిసానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిరమ్యం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారిణౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభదం పటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం.
ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి కాలం చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేట్టుగా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖలు లేకపోతే వారి జీవితం వ్యర్థం ఉంది. అటువంటి రవి ఏకాదశిలో ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశిలో ఉన్నారు. ద్వాదశిలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిబుద్ధుడు కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రావి ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. భార్య బాగా అనుకూలం అవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుంటుంది ఇంకేమో చేయాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం వరకు ఉంది. 7 మాసంలో 7 సంవత్సరాల 6 మాసాలు. దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంలో జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏంటంటే శని గురించి ప్రత్యేకంగా పెట్టారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగాళకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానపైన మనక్ష ఉన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ ప్రాణాసం ఏది లేకరు. మరి దీని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కొన్నంటి ప్రాణ సందేహం స్థాన పైన చేసే ఉద్యోగం ఇంటి మారడం, ధనక్షయం, ఉన్న డబ్బులన్నీ తక్కువైతే అప్పుడైతే ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, శుక్రుడు. అందులో రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాగసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శని 19,000 జపం చేయించి 40,000 రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శని 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 40,000 రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్
1వ తారీఖు నెలా సంవత్సరం విజయ సంవత్సరం టైము. దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలు జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శరీరం నేర్చుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ వేరే జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది తెలియకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మేము జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.